ఈ సీజన్లోనే పరమ బోరెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చెన్నై కోల్కతా మధ్య జరిగిన ఈ మ్యాచే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరంభం నుండి చివరి వరకు నత్తనడకన సాగిన ఈ ఆటలో మీరు ఎన్ని క్యాచ్లు వదిలేసినా సరే మేము మాత్రం ఓడిపోయి తీరుతామని కోల్కతా బ్యాటర్లు పంతం బట్టి మరీ ఓటమిని ముద్దాడటంలో పీహెచ్డీ చేశారు. చెన్నై ఫీల్డింగ్ చెత్తగా ఉన్న బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించి 32 పరుగుల తేడాతో కోల్కతాను ఉతికే ఆరేశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ముంబైకి షాక్ ఇచ్చి 9వ స్థానం నుండి 8వ స్థానానికి ఎగబాకగా ముంబై 9కి పడిపోయింది. ఇక కోల్కతా ముచ్చటగా 10వ స్థానానికి సిమెంటు పూసుకొని స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంది. మరీ దారుణమేంటంటే ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా కోల్కతా జట్టు మొదటి 5 మ్యాచులలో ఒక్కటంటే ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ను గనక గమనిస్తే కోల్కతాకు అసలైన రోగం బౌలింగ్లో కాదు, మొదటి బ్యాటర్ నుండి చివరి బ్యాటర్ వరకు ఎవరూ ఫామ్లో లేని బ్యాటింగ్ విభాగంలోనే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కోల్కతా జట్టులో కీలక బౌలర్లు వెళ్లిపోయారు కాబట్టి ఆ జట్టు బౌలింగ్ వీక్ అని చాలా మంది అనుకున్నారు. కానీ గత కొన్ని మ్యాచులుగా గమనిస్తే కోల్కతా బౌలింగ్ కాదు, ఆ జట్టు బ్యాటింగే పరమ వీక్ గా కనిపిస్తోంది. అస్సలు క్వాలిటీ బౌలింగ్ ని ఏమాత్రం ఆడలేకపోతోంది. మ్యాచులు జరిగే కొద్దీ బౌలింగ్ మెరుగుపడుతుంటే బ్యాటింగ్ పాతాళానికి పడిపోతోంది. ముఖ్యంగా బ్యాటర్లు స్థిరంగా ఆడలేకపోతున్నారు. టీ20 క్రికెట్ కు ఐపీఎల్లో ఉండాల్సిన జోష్ ఆ బ్యాటర్ లొక్కరిలో కూడా కనిపించట్లేదు. మరి రాబోయే మ్యాచుల్లోనైనా పుంజుకుంటారా అంటే అలాంటి సూచనలు కనిపించకపోవడం గమనార్హం. ఏదేమైనా కేకేఆర్ అభిమానులు ఈ సీజన్ ఒక పీడకలలాగా మారబోతోంది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు పవర్ ప్లేలోనే చేతులెత్తేసింది. కొత్త ఓపెనింగ్ జోడీ ఫిన్ ఎలెన్, సునిల్ నరైన్లను ఓపెనర్లుగా బరిలోకి దింపి అజింక్య రహాణేను 1 డౌన్ కు మార్చినా ఆ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. 2వ ఓవర్ 4వ బంతికి అన్షుల్ కంబోజ్ వేసిన అద్భుతమైన అవుట్ స్వింగర్ కు ఎలెన్ ఒక పరుక్కే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహాణే టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే నరేన్ మాత్రం 150 స్ట్రైక్ రేటుతో కాస్త దూకుడుగా ఆడాడు. అయితే 3వ ఓవర్లో అన్షుల్ బౌలింగ్లో నరేన్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జారవిడిచాడు. ఆ క్యాచ్ డ్రాప్ చూసి సంజు శాంసన్ అయితే అవాక్కయ్యాడు. నరేన్ 17 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో పవర్ ప్లే ముగిసేసరికి కోల్కతా 2 వికెట్లు కోల్పోయి 36 స్కోర్కే పరిమితమైంది. ఇది 2024 తర్వాత పవర్ ప్లేలో కోల్కతాకు అత్యల్ప స్కోరు. చెన్నై పవర్ ప్లేలో 72 పరుగులు చేస్తే అందులో సగం స్కోరు మాత్రమే కేకేఆర్ చేయడం వారి ఓటమిని ముందే డిసైడ్ చేసింది. మిడిల్ ఓవర్లలో చెన్నై ఫీల్డింగ్ విభాగం ఎంత చెత్తగా ఉందో మరోసారి బయటపడింది. ఈ సీజన్లో సన్ రైజర్స్తో సమానంగా అత్యధికంగా 8 క్యాచ్లు జారవిడిచిన చెన్నై అత్యల్పంగా 68% క్యాచింగ్ ఎఫిషియన్సీతో అట్టడుగున ఉంది. 7.3వ ఓవర్లో అఖిల్ లుసేన్ బౌలింగ్లో అంక్రిష్ రఘువంశీ ఇచ్చిన క్యాచ్ను బ్రేవిస్ పట్టుకోలేక సిక్సర్గా మారగా 9.2వ ఓవర్లో అదే అఖిల్ బౌలింగ్లో రహాణే ఇచ్చిన క్యాచ్ను సర్ఫరాజ్ ఖాన్ డీప్ మిడ్ వికెట్లో నేలపాలు చేశాడు. ఇన్ని అవకాశాలిచ్చినా కేకేఆర్ వాటిని వాడుకోలేకపోయింది. అఖిల్ హుసేన్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి రఘువంశీ వికెట్ పడగొట్టాడు. ఇక అప్పటిదాకా నిద్రపోతున్న స్పిన్ భూతం నూర్ అహ్మద్ రూపంలో మేల్కొంది. రహాణే 28 పరుగుల వద్ద క్యామరూన్ గ్రీన్ 0 పరుగులకు వరుస బంతుల్లో అవుట్ చేసి తరువాత రింకు సింగ్ ను కూడా సింగిల్ డిజిట్ కి పరిమితం చేసి నూర్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ వెన్ను విరిచాడు. కేవలం 11 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయి ఆ జట్టు పేకమేడలా కుప్పకూలింది. అంతా అయిపోయింది. కేకేఆర్ దారుణంగా ఓటమి చవిచూస్తోంది అనుకున్న తరుణంలో రోమన్ పావెల్, రమణదీప్ సింగ్ ఊహించని విధంగా పోరాడారు. 40 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను కాస్త గౌరవప్రదమైన స్థితికి తీసుకొచ్చారు. పావెల్ 31 పరుగులతో అజేయంగా నిలవగా రమణదీప్ 35 పరుగుల వద్ద వెనుదిరిగాడు. గుర్జన్ ప్రీత్ సింగ్ మినహా చెన్నై బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో లక్ష్యానికి 32 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 192 పరుగుల భారీ స్కోరు ఎలా సాధించిందో ఇప్పుడు చూద్దాం. గత మ్యాచ్ విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగిన చెన్నై టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగింది. కేకేఆర్ మాత్రం నవదీప్ సైనీని పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది. చెన్నై ఇన్నింగ్స్ ఒకవైపు ఆకాశాన్ని అంటేలా మొదలైతే మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ మాత్రం అమావాస్య చీకటిని తలపిస్తోంది. ఈ సీజన్లో వరుసగా 6, 28, 7, 15 ఇప్పుడు మళ్లీ 7 పరుగులు చేస్తూ 12.6 సగటుతో గైక్వాడ్ ఆడుతున్నాడు. దీన్ని బట్టి అతడు ఎంత చెత్త ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. గైక్వాడ్ నిరాశపరిచినా మరో ఎండ్లో సంజు శాంసన్ మాత్రం కేకేఆర్ బౌలర్లను ఆటాడుకున్నాడు. 1 డౌన్ బ్యాటర్ ఆయుష్ మాత్రే, సంజు పవర్ ప్లేలో పరుగుల వర్షం కురిపించారు. ముఖ్యంగా 1 డౌన్ బ్యాటర్ ఆయుష్ మాత్రే క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 200కు పైగా స్ట్రైక్ రేట్తో ఈ కుర్రాడు ఆడుతుంటే కేకేఆర్ బౌలర్లు క్యామరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరాలకు ఏం చేయాలో పాలుపోలేదు. మాత్రే కేవలం 17 బంతుల్లోనే 38 పరుగులు చేసి పవర్ ప్లే చివరి బంతికి పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
అంటే ఓవర్కు సగటున 12 పరుగులు రాబట్టింది అంటే వారి దూకుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత సీన్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. మధ్య ఓవర్లలో కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం గగనమైపోయింది. ఓవర్కు 8 పరుగులు రాబట్టడానికి కూడా బ్యాటర్లు చెమటోడ్చారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో బ్రేవిస్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా సంజు శాంసన్ మాత్రం పట్టు వదలకుండా 150 స్ట్రైక్ రేట్తో పోరాడాడు. కానీ దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో 48 పరుగుల వద్ద కార్తిక్ త్యాగి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శాంసన్ అవుట్ అయ్యాక డెవాల్డ్ బ్రేవిస్ గేర్ మార్చాడు. 14వ ఓవర్లో వరుణ్ బౌలింగ్లో 15 పరుగులు, 16వ ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి 20 పరుగులు రాబట్టి స్కోరు బోర్డును 160 దాటించాడు. డెత్ ఓవర్లో అసలు సిసలు మజా ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ కేకేఆర్ బౌలర్లు సీఎస్కే ఆశలపై నీళ్లు చల్లారు. సాధారణంగా హిట్టింగ్తో విరుచుకుపడే సర్ఫరాజ్ ఖాన్ ఈ రోజు మాత్రం పిచ్కు రెస్పెక్ట్ ఇస్తూ నెమ్మదిగా ఆడాడు. డెత్ ఓవర్లో మొదటి బంతికే 23 పరుగుల వద్ద నరేన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే హిట్టింగ్ చేస్తున్న బ్రేవిస్ కూడా 41 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. చివర్లో శివన్ దుబే, జెమీ ఓవర్టన్ క్రీజులో ఉన్నా కేవలం 100 స్ట్రైక్ రేట్తో మాత్రమే ఆడగలిగారు. ఫలితంగా డెత్ ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. చెన్నై జట్టులో ఈరోజు ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. వ్యక్తిగత అర్ధ సెంచరీలు లేకపోయినా భారీ స్కోరు సాధించిన జాబితాలో చెన్నైకి ఇది 2వ అత్యధిక స్కోరు కావడం గమనార్హం. సునీల్ నరేన్ తన మాయాజాలంతో కేవలం 5.20 ఎకానమీతో బౌలింగ్ చేసి 1 వికెట్ పడగొట్టి చెన్నైని కట్టడి చేశాడు. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, క్యామరూన్ గ్రీన్ మినహా మిగతా అందరూ కూడా 10కి లోపలే పరుగులు సమర్పించుకున్నారు.